ఎంతో టేస్టీగా బీరకాయ రొయ్యల కూర అనమాట. అది కూడా మా మమ్మీ స్టైల్లో అయితే ఈరోజు మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారండి. సూపర్ టేస్టీగా అయితే ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 బీరకాయలను అయితే, పెద్ద సైజు బీరకాయలను అయితే ఇలా చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. రొయ్యలను అయితే బాగా వాష్ చేసేసుకోవాలన్నమాట. పక్కనే ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లో రొయ్యలు అనేది వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అలా అయితే ఫ్రై అయిపోతుందండి. పచ్చివాసన అంతా కూడా పోయి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకొని వన్స్ బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్లో వచ్చిన వరకుని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం మనం సాల్ట్ అనేది వేసుకుంటే ఆనియన్స్ అనేది తొందరగా మనకి ఫ్రై అయిపోతుందండి. వన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోతే దీంట్లో అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అయితే బాగా పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసేసుకోవాలండి. వన్స్ అంతా కూడా ఆనియన్స్ అంతా కూడా ఇప్పుడు చూసారా, ఆనియన్స్ అంతా కూడా కలర్ అనేది చేంజ్ అయ్యి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం అల్లం తల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనం బీరకాయ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ బీరకాయలు కూడా వేసుకొని వన్స్ హై ఫ్లేమ్లోనే మనము ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలండి. బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. బీరకాయల్లో వాటర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పాటు అయితే ఫ్రై అయిపోనివ్వండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా, బీరకాయల్లో వాటర్ అనేది ఎలా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 2 పెద్ద సైజు టమాటాలు కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. ఇంకా టమాటా వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం సాల్ట్ అనేది వేసుకున్నాం కాబట్టి ఒకసారి సాల్ట్ అయితే చూసుకోండి, సరిపోకపోతే వేసుకోవాలి. లేకపోతే దీంట్లోనే కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్ కూడా వేసుకొని వన్స్ బాగా మిక్స్ చేసి ఇంకొక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకోవాలి. బీరకాయ కూరకి అయితే కొంచెం టైం అనేది పడుతుందండి, ఎందుకంటే దీంట్లో వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనకి కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. ఇంకా టమాటా కూడా బాగా మగ్గడానికి అయితే మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకొని మనం ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుంటే ఒక 10 మినిట్స్ తర్వాత వన్స్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే ఇంకా మగ్గిందా లేదా చూసుకుందాం. ఇప్పటికి ఇంకా మగ్గలేదు కదా, వన్స్ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి కిందన ఎక్కడా కూడా అడుగు పట్టకుండానే వన్స్ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇంకొక 5 మినిట్స్ అలా అయితే మూత పెట్టేసుకోండి. ఆఫ్టర్ 5 మినిట్స్ అయిపోతే ఇంక మనకి సరిపోతుందండి. బాగా దగ్గరికి వచ్చేస్తుంది. చూసారా ఎంత దగ్గరికి వచ్చింది కదా. ఇప్పుడు మనం పైనుంచి అయితే కొత్తిమీర అనేది వేసుకొని ఇంకా పొయ్యి కట్టేస్తే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మరి ఎలా వచ్చింది ఏంటి అనేది కమెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా.